ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 years అయింది. చాలా వరల్డ్ కంట్రీస్ ఇప్పటికే రష్యాపై చాలా శాంక్షన్స్ విధించాయి. అయినా సరే ఉక్రెయిన్ రష్యా వార్ ఎందుకు ఆగుతలేదు? అసలు ఇంతలా రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మన హిస్టరీ నుంచి చూస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య ఫస్ట్ నుంచి కూడా చాలా ఫ్రెండ్లీ కంట్రీ, వాటి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే ఈ రెండు దేశాల మధ్య మెయిన్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2014లో. అప్పటి వరకు ఉక్రెయిన్ లో ఉండే గవర్నమెంట్ సడన్ గా మారింది. 2014 వరకు అధికారంలో ఉండే ప్రెసిడెంట్ రష్యాకు సపోర్టివ్ గా ఉండేవాడు. సో గవర్నమెంట్ చేంజ్ అవడంతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా మారాడు. ఇది రష్యాకు నచ్చలేదు, ఎందుకంటే ఉక్రెయిన్ పై రష్యన్ కంట్రోల్ కూడా తగ్గుతుంది కాబట్టి. సో ఇలా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చేంజ్ అవడంతో రష్యా బ్లాక్ సీ లో ఉండే క్రిమియా అనే ఒక ఐస్లాండ్ ని క్యాప్చర్ చేసింది. దీన్ని క్యాప్చర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే సీ పోర్ట్ రష్యా భద్రతకు చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ లో రష్యా భాషను కల్చర్ ని మాట్లాడే వాళ్ళు చాలా మంది డాన్బాస్ అనే ఒక ప్రాంతంలో ఉక్రెయిన్ లో ఉన్నారు. ఉక్రెయిన్ లో గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈ డాన్బాస్ ఏరియాలో ఉండే ప్రజలపై, అక్కడ ఉండే ఆర్మీ వీళ్ళపై దాడి చేయించడం ఉక్రెయిన్ లో చేంజ్ అయిన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది చూసిన రష్యా ఆ ప్రజల్ని కాపాడడానికి, రష్యా భద్రతను పెంచుకోవడానికి 2014లో ఈ డాన్బాస్ అనే ప్రాంతాన్ని కూడా రష్యా ఆక్రమించేసింది. తర్వాత February 2022 రష్యా ఉక్రెయిన్ ను ఓవరాల్ గా ఆక్రమించాలని డిసైడ్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇక్కడ నాటో అంటే పవర్ఫుల్ కంట్రీస్ అయిన అమెరికా, యూకే, యూరోప్ నుండి కొన్ని దేశాలు, ఇలా మొత్తంగా 30 దేశాలు కలిసి ఈ నాటో అనే గ్రూప్ ని ఏర్పాటు చేసి, గ్రూప్ రూల్స్ లో ఆర్టికల్ 5 అనే రూల్ ప్రకారం గ్రూప్ లో ఉండి 30 దేశాలపై వేరే ఏ దేశమైనా దాడి చేసినా సరే ఈ మొత్తం 30 దేశాలు కలిసి ఆ ఒక్క దేశంపై దాడి చేస్తాయి. అలాగే గ్రూప్ లో ఉన్న 30 దేశాల భద్రతపై ఈ నాటో భరోసా ఇచ్చింది. సో ఇలా ఉక్రెయిన్ కూడా తన భద్రత కోసం ఈ నాటోలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ 2014 నుంచి రష్యా ఉక్రెయిన్ నుండి కొన్ని ఏరియాస్ ని ఆక్రమిస్తూ వచ్చింది. మేబీ ఫ్యూచర్ లో రష్యా కూడా ఉక్రెయిన్ పై ఓవరాల్ గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉక్రెయిన్ కి మిలిటరీ సపోర్ట్ చాలా అవసరం. దానికోసం ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. అయితే ఇక్కడ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడం వల్ల రష్యాకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ నాటోలో ఉండే కంట్రీస్ యొక్క మిలిటరీ అనేది ఇప్పుడు రష్యా యొక్క బార్డర్ కు వచ్చేస్తాయి. అప్పుడు రష్యా కంట్రీ యొక్క సెక్యూరిటీపై ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఇన్ని రోజులు ఉక్రెయిన్ పై రష్యాకున్న కంట్రోల్ తగ్గిపోతుంది. ఉక్రెయిన్ నాటోలో చేరడం వల్ల ఈస్టర్న్ యూరోప్ దేశాలపై రష్యా కంట్రోల్ చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. రష్యాకి ఈస్టర్న్ యూరోప్ కంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి ఉక్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత ఇంపార్టెంట్ అని ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యాకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి పుతిన్ 2022లో ఉక్రెయిన్ ఫుల్ గా ఆక్రమించాలని డిసైడ్ అయ్యి వార్ స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ అయిన వారు స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ బోత్ కంట్రీస్ నుంచి చాలా మంది చనిపోయారు. బోత్ కంట్రీస్ కూడా చాలా ఎకనామికల్ గా లాస్ అయ్యాయి. చాలా వరల్డ్ కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ ఇలా అందరు కలిసి ఈ వార్ని పీస్ఫుల్ గా ఎండ్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే ఈ వార్ మాత్రం ఆగడం లేదు. ఈ ఫ్యూచర్ లో ఈ వార్ ఎలా ఎండ్ అవుద్దో చూడాలి మరి. సో రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను.